నయనాంజలి 7వ భాగం. 6వ భాగంలో అత్రి ఒక ప్రొఫెసర్ సాయంతో అమ్మ ఆరా కనిపెడుతుంది. ఆమెకు ఎటువంటి మహిమలు లేవని, పైగా ఆమెకు రాక్షస ప్రవృత్తి ఉందని గ్రహిస్తుంది. ఇంటరాగేషన్ చేయాలని, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలని అనుకుంటుంది. మానస సహాయంతో కథ కొనసాగుతుంది. సాయంత్రం 4 అయ్యేసరికి అత్రి కారు రామకృష్ణ బీచ్ చేరింది. అప్పటికే అక్కడ బైక్ ఆపుకొని సీట్ మీద ఓ పక్కకు ఒరిగి కూర్చున్న శిరీష్ గబగబా అత్రి దగ్గరికి వచ్చాడు. అత్రి వంగి ఫ్రంట్ డోర్ హ్యాండిల్ లూజ్ చేసింది. శిరీష్ డోర్ తెరుచుకొని ఎక్కి కూర్చున్నాడు. అత్రి కారు బీచ్ రోడ్ పట్టించింది. శిరీష్ కళ్ళు తిప్పి అత్రిని ఆపాదమస్తకం చూశాడు. లేత ఆకుపచ్చ రంగుకి ముదురు ఆకుపచ్చ బార్డరున్న జార్జెట్ చీర, మ్యాచింగ్ జాకెట్, మెళ్ళో సన్నని చైన్లో లవ్ షేప్ డాలర్, చెవులకున్న చిన్న హ్యాంగింగ్స్లోంచి తళుక్కుమంటున్న సింగిల్ డైమండ్. ఏమిటా చూపు? ఆకుపచ్చని సింగారం, మేనిరంగు బంగారం రాగయుక్తంగా అన్నాడు. ఏదో రంగు కట్టుకోవాలిగా, చేతికొచ్చిన చీరేదో తీసి కట్టుకున్నా, దట్స్ ఆల్. నాకు గ్రీన్ ఇష్టమని నీకు తెలుసు. నీకిష్టమైనది కట్టుకున్నాను అంటే నీ అహం దెబ్బతింటుందా? అత్రి నవ్వేసింది. అంత పెద్ద డైలాగులన్నీ వద్దులే. చూడు, నీకిష్టమని లైట్ పింక్ విత్ ఫుల్ హ్యాండ్స్. ఆపు బాబు, నీకిష్టమైంది నేను, నాకిష్టమైంది నువ్వు వేసుకున్నాం, సరేనా? అవన్నీ పాత పాటలేగా, కొత్త పాట పాడు వింటాను. రోజుకో కొత్తదనం అంటే నేను కవినన్నా కాలేకపోతిని. నీదు రూపం కొత్త కొత్త వర్ణనలు చేయటానికి. నేను చిత్రకారుణ్ణి కాలేకపోతిని నీదు రూపంలో కొంగొత్త వంపులు గీయటానికి. నేను శిల్పినైనా కాలేకపోతిని నీదు సొగసులు రాతిలో బంధించటానికి. కాలేకపోయినవెందుకు? అయిందేదో అందులోంచి చెయ్యరాదు. గాయకుణ్ణి కానీ కొత్త బాణీలు కట్టడానికి మనసొక చోట, మనిషి ఒక చోట. సొల్లాపి విషయానికి రా. ఇప్పుడు మనం అప్పు ఘర్ దాటాం. అందుకేనా సముద్రపు అలలు అంతెత్తున ఎగిసిపడుతున్నాయి? ఎందుకు? అదే, మనం తన అంచున పరుగెడుతున్నందుకు సంతోషపడి ఎగిరొచ్చి మనల్ని అందుకుందామని. అలాంటి ఆశేం లేదు. అంత ఆశపడకు. విశాలాక్షి నగర్ దగ్గర కొండ అంచున అంత లోతుగా ఉన్న సముద్రంలోంచి అలలు ఎగిరొస్తాయా? నీకు పైత్యం ప్రకోపించింది అంది తెన్నేటి పార్క్ దాటి వంపులోకి తిరుగుతూ. పీచి తల్లి, సముద్రం పొంగి ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయిన సందర్భాలు తెలివా? అదెప్పుడో. ఇప్పుడు కానీ అలాంటి అవాంతరాన్ని కోరుతున్నావా ఏం? లేదులే, కానీ సముద్రం మనకి ఓ పెద్ద నీటి భాండాగారం. అందులో ఎగిసిపడే అలలు అంతే అనుకుంటాం. కానీ సముద్రంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. సముద్ర మట్టాలు పెరగటం, తరగటం జరుగుతుంటాయి. ఇప్పుడు క్లాస్ పీకుతావా ఏంటి? దేనికి? సముద్ర మట్టాలు పెరుగుట, తరుగుట, అవి ఎందుకు, ఎలా? స్టాప్. నేనేం ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ని కాదులే. ఓషనోగ్రఫీ అంటే గుర్తుకొచ్చింది. ఓషనోగ్రఫీలో మీ ఫ్రెండ్ ఒకడు మూగ ప్రేమికుడు అన్నావు. వాడేమయ్యాడు? అడిగింది అత్రి. ఏమవుతాడు? ఉన్నాడు. ఇంకా వన్ సైడ్ లవ్లోనే ఉన్నాడు. అలా ఉండకూడదురా బడుద్దాయ్. ప్రేమను వ్యక్తం చేయలేని వాళ్లకు ప్రేమించే అర్హత లేదు అని చెప్పా. అయినా వింటేగా, పిరికి వెదవ. అసలేంటి ప్రాబ్లం? అడిగింది అత్రి. ఏముంది, తన ప్రేమని తిరస్కరిస్తే బ్రతకలేడట. అందుకని అసలు వ్యక్తపరచడానికే ప్రయత్నించడు. ఎలా బ్రతుకుతాడో. ప్రేమను వ్యక్తం చేయలేని వారు అసలు ప్రేమించలేరు అని ఓ మహాకవి అన్నాడు. ఎవరబ్బా? అన్నాడు బుర్ర గోక్కుంటూ. నా కర్మ, అది కూడా తెలీదా? కొయ్యకు, నీకు తెలుసని నాకు తెలుసు. అదేలే, షేక్స్పియర్, రోమియో, జూలియట్ల గురించి ఈ పిచ్చి వెధవకేం తెలుసు? ఇంతకీ అతను చెప్పటానికే భయపడుతున్నాడా, లేక చెప్పటం చేతకాక భయపడుతున్నాడా? రెండింటికి ఎంత తేడా ఉందని అన్నాడు శిరీష్. చాలా ఉంది. కానీ ఈ రోజుల్లో ప్రేమ వెల్లడి చేయటానికి మేఘ సందేశాలు, హంస రాయబారాలు అవసరం లేదు. ఇంటర్నెట్ యుగంలోకి వచ్చేశాక ఇంకా ఆ రాయబారాలేమిటి అన్నాడు. లవ్ లెటర్స్ రాయటం కూడా రావాలిగా. ఒంటరిగా కూర్చుని మదిలో భావాలకు అక్షర రూపాలు నీయాల్సిన అవసరం నేటి కాలంలో లేదు. అందరూ నీలాంటి స్పీడ్ గాళ్ళు ఉండొద్దు అన్నాడు. ఇందులో స్పీడ్ గీడ్ నై, కాస్త బుర్ర ఉపయోగించితే చాలు అంది అత్రి. ఏమిటో అది? నిండు గోదావరి లాంటి ప్రేమను ఏ విధంగా చెప్పాలి, ఎలా పంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి లాంటి విషయాలు పూర్వకాలంలో ఒక కొలిక్కి వచ్చేవి కాదు. కానీ ఈ రోజుల్లో ఎన్నో రకాల ప్రేమోపకరణాలు తోడున్నాయి. ఎర్ర గులాబీలా? అదొక్కటే కాదు, ఏ కార్డు కార్నర్కో వెళ్తే చాలు మనకంటే అందంగా రాసి అచ్చేసి గిఫ్ట్ కార్డుల రూపంలో ఎన్నో వస్తున్నాయి. ఎటొచ్చి డబ్బు బాగా తింటే
డబ్బు బాగా ఉంటే చాలు, మన భావాలకు దగ్గరగా ఉండే ప్రింటింగ్ కార్డ్స్ కొని లవర్కి పంపడమే. ఎంత తేలిగ్గా చెప్పావు, ప్రేమ ఎంత చీప్ అయిపోయింది వాపోయాడు. ఎక్కడో పాతకాలం మనిషిలా ఉన్నావే. ఏ కాలంలో అయినా ప్రేమ పవిత్రతకుండే లక్షణాలు, విలువలు మార్పు లేనివి. ప్రేమను వ్యక్తపరచాలి అనే మధుర భావనను ఎలా చెప్పాలి అనే ఆలోచనను, చెప్తే ఏమవుతుందో అనే అనుమానాన్ని, చెప్పకపోతే ఎలా అనే భయాన్ని కలగలపి రంగరించి కొన్ని పగళ్ళు రాత్రిళ్ళు ఆలోచించి చిలికి చిలికి అందులోని అమృతాన్ని అపురూపంగా తన లవర్ చేత తాగిస్తే వచ్చే ఆనందం, అనుభూతి ప్రింటెడ్ కార్డు కొని దానికో ఎర్ర గులాబీని జోడించిచ్చి వచ్చేస్తే లభిస్తుందా? ఇది ఆలోచించాల్సిన పాయింటే అంది. ఎవరు? ప్రేమికులు. ముందు నువ్వు ఆలోచించు. వ్యాలంటైన్స్ డే సందర్భంలోనే కాకుండా ఎల్లవేళలా మార్కెట్ని ముంచెత్తుతోంది ఈ లవ్ మెటీరియల్. ఈ ప్రేమ సామాగ్రి ఎప్పటికప్పుడు ఓ కొత్త రూపంలోకి వస్తోంది. కొత్తదనం కోసం పాకులాడే వారికి బాగానే ఉంటుందేమో, కానీ ఒరిజినాలిటీని, అందులోని ఆహ్లాదాన్ని మిస్ అవుతున్నారు అన్నాడు శిరీష్. ఎర్ర గులాబీలు, ప్రింటెడ్ కార్డ్స్ వరకే ఆగిపోలేదు. ఈ మధ్య గిఫ్ట్ కల్చర్ పెరిగిపోయిందిగా. వెడ్డింగ్ బెల్స్కి ముందే లవ్ బెల్స్ మోగించాలని, అందమైన గిఫ్ట్స్ ఏరి ఒకరికొకరు ఇచ్చుకోవటం కూడా. అవి రెడీగా ఓ కార్నర్లో ఉంటున్నాయి. లవ్ బర్డ్సు, క్యాండిల్సు, మ్యూజికల్ బాక్సెస్, టెడ్డీ బేర్స్, హార్ట్ షేప్ పెండెంట్స్, పర్ఫ్యూమ్స్ లాంటి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతోంది. ఆ మధ్య ఎంతో ఖరీదైన శిల్పాలు కూడా అమ్మారు. అసలు ఇవన్నీ అంత అవసరమంటావా? ఏం అందరూ నీలాగే ప్రేమను వ్యక్తం చేయగలరా? శిరీష్ పకపకా నవ్వాడు. నువ్వెప్పుడైనా ఓ గిఫ్ట్ కానీ గులాబీ కానీ ఇచ్చావా? పోనీ ఓ కార్డ్ అయినా? లేదు. పోనీ నువ్వు ఇవ్వచ్చుగా. ఇచ్చానుగా. ఏమిటిచ్చావు? ఓ చిరునవ్వు. చిన్న నవ్వుతో ప్రేమను వ్యక్తపరిచావంటే నువ్వు మాత్రం కళ్ళతోనే రాయబారం నడిపావుగా. నిజం. కళ్ళు కలుసుకోవటం, అందులోంచి రాలిపడే నక్షత్రాల్ని ఏరుకోవటం, జలతారుతో వాటిని మాలగుచ్చటం, ఒకరి మెడలో మరొకరు అలంకరించడం. వావ్! అసలు అనుభూతిని మాటల్లో కొలవగలమా? పెదాలు పువ్వులా విచ్చుకోవటం, అందులోంచి తెల్లని పళ్ళు చిగుళ్ళ మధ్యలోంచి తొంగి చూస్తూ అందాల్ని గుమ్మరించటం, ఆ అందాలన్నీ సొంతమయ్యేది ఎప్పుడా అని ఆరాటపడటం. ఇవన్నీ గిఫ్ట్లు అందించగలవా? లేదు. అందుకే ఆ కృత్రిమాలు మనకొద్దులే. కానీ మీ ఫ్రెండ్, అదే ఆ మూగ ప్రేమికుడు లాంటి వాళ్ళకు కావాలి. బిడియస్తులు, భయస్తుల పాలిటి కల్పతరువులు ఈ లవ్ మెటీరియల్స్. ఎస్, కరెక్ట్. ఇప్పుడైనా ఓ సలహా ఇవ్వతనికి. ఏమని? ఒరే బాబు, వ్యాలంటైన్స్ డేకి నీ లవర్కో ఎర్ర గులాబీ ఇవ్వరా అని. గులాబీ ఇవ్వరా అంటే లాంగ్ స్ట్రెయిన్ రోజే తెచ్చియగలడు. అంతవరకు స్పీడే. తీరా ఇవ్వబోతే వణుకు. లాంగ్ స్ట్రెయిన్ రోజ్ ఏమిటి? నేనెప్పుడు వినలేదే అంది అత్రి క్యూరియస్గా. తెల్లని యార్క్ రోజ్, ఎర్రని లాంగ్ స్ట్రెయిన్ రోజ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. అబ్బా, అంత ఘనచరిత్ర ఉందా? వినిపించు, వింటాను. ఒకప్పుడు ఆ రెండు గులాబీలు ఇంగ్లాండ్ రాజవంశీయుల ఉద్యానవనాల్లో మకుటం లేని మహారాణులు. వాటి మీద తుమ్మెద కాదు కదా, ఇతర దృష్టి కూడా వాలకూడదని అప్పటి రాజశాసనం. అసలు కథేంటో చెప్పొచ్చుగా డియర్. కోడిపందాల నెపంతో పల్నాడు బొబ్బిలి యుద్ధాలు జరిగినట్లు ఆ గులాబీల గొంతులు కొయ్యటం, ఇంగ్లాండ్లోని యార్క్, లాంగ్స్ట్రియన్ రాజవంశాల మధ్య అగాధం ఏర్పడింది. సమరభేరీలు మోగాయి. మై గాడ్, గులాబీలు కోసినందుకు యుద్ధమా? ఆశ్చర్యపోయింది అత్రి. ఎస్, 1460లో లండన్లోని టెంపుల్ గార్డెన్స్లోని గులాబీల గొంతు కోసిన ద డ్యూక్ ఆఫ్ సోమర్సెట్, ద ఎర్ల్ ఆఫ్ వార్విక్లిద్దరూ యార్క్ లాంగ్స్ట్రియన్ వంశీయుల మధ్య 25 ఏళ్ల పాటు సాగిన యుద్ధాలకు కారకులయ్యారు. 1485లో ఎలిజబెత్ ఆఫ్ యార్క్కి హెన్రీ ట్యూడర్కి వివాహం జరగటం ద్వారా సమర వాతావరణం శాంతించింది. ఎరుపు తెలుపు గులాబీలకు అంటుకట్టి గ్యాలికా వెర్సి కలర్ పేరుతో కొత్త రకం గులాబీని శాంతి చిహ్నంగా రాజవంశీయులు పెంచసాగారు. వెల్డన్. గులాబీల కథ చివరికి పరిణయంతో సుఖాంతమైందన్నమాట. అవును, కొత్త రకం గులాబీ అప్పట్నుంచి ఫైల్లోకి వచ్చింది. రాజవంశీయుల మైత్రికి చిహ్నంగా ప్రజల గౌరవాన్ని పొందింది. తెల్లని యార్క్, ఎర్రని లాంగ్స్ట్రియన్ గులాబీలతో పాటు గ్వాలికా వెర్సి కలర్ రకాన్ని కూడా దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది. అందరూ పెంచసాగారు. బాగుంది. ఇక్కడో విచిత్రం ఉంది. అసలు లండన్లోని టెంపుల్ గార్డెన్స్లో మాత్రం యార్క్ లాంగ్స్ట్రియన్ గులాబీలు స్థానం కోల్పోయాయి. అదేం? అదొక సెంటిమెంట్.
అవి 2 గులాబీలు రాజవంశీయుల మధ్య వైరానికి కారణమయ్యాయన్న భావంతో 5 శతాబ్దాల నుంచి టెంపుల్ గార్డెనర్స్ వీటిని తోట ఛాయల్లోకి రానివ్వలేదు. ఒక రకంగా వెలివేశారన్నమాట. వెరీ వెరీ బ్యాడ్. లండన్లోని టెంపుల్ గార్డెన్ అంటే ఏమిటనుకున్నావు? భూలోక నందనంగా ప్రసిద్ధికెక్కిన గార్డెన్ అది. సంవత్సరానికి ఒకసారి వచ్చే గార్డెన్ స్క్వేర్ డేకి సందర్శకుల్ని అనుమతిస్తారు, అంతే. అయితే చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ కథకు మనిద్దరం కలిసి ముగింపునిద్దామా? ఏమిటా ముగింపు? మనిద్దరం అర్జెంటుగా లండన్ వెళ్ళి ఆ 2 గులాబీ మొక్కల్ని టెంపుల్ గార్డెన్లో నాటించటానికి పోరాడి గెలిచొద్దాం. నీ పోరాట పటిమ చాలా గొప్పది, కానీ ముందు అమ్మ గురించి ఏదో పోరాటంలో ఉన్నావుగా, అది కానీ. ఆ తర్వాత లండన్ వెంచర్. అంత అవకాశం మనకి లేదు. ఈ మధ్యే వెస్లీ బాల్ అనే గార్డెనర్ వాటిని పూర్వ సామ్రాజ్యంలో ప్రతిష్ఠించారు. ఆ 2 మొక్కలతో పాటు శాంతికి చిహ్నమై పరిణీయ శోభను గుర్తుకు తెచ్చే గ్యాలికా వెర్సికలర్కి టెంపుల్ గార్డెన్లో చోటు లేకపోవటం అతన్ని బాధకు గురిచేసింది. ఎలా తేగలిగాడు? అడిగింది క్యూరియస్గా. ఈ 2 గులాబీలు ఇంగ్లీష్ సంస్కృతిలో అంతర్భాగాలు. వాటిని క్రూసేడ్ల సమయంలో ఇంగ్లాండ్ వీరులు పవిత్ర స్థలమైన జెరూసలేం నుంచి తీసుకొచ్చారని ఇంగ్లాండ్ వాసుల నమ్మకం. జలశీలతో చరిత్రలో ఎవరో కత్తులు దూస్తే వాటికి పవిత్రమైన మొక్కలు మూల్యం చెల్లించాల్సి రావటం అమానుషమని ఆవేదన ప్రకటించాడు వెస్లీ బాల్. ఆ ప్రకటనకు చాలామంది స్పందించారు. దాంతో అతను ముందడుగు వేసి తగు చర్యలు తీసుకుని తెల్లని యార్క్, ఎర్రని లాంగ్స్ట్రెయిన్ గులాబీ మొక్కలతో పాటు శాంతికి చిహ్నమైన గాలికా వెర్సికలర్ని కూడా టెంపుల్ గార్డెన్స్లో నాటాడు. ఒక్కో రకానికి 16 చొప్పున మొత్తం 48 గులాబీ మొక్కల్ని టెంపుల్ గార్డెన్ కేంద్ర బిందువైన ఇన్స్ కోర్ట్లో నాటి తోటకు కొంగొత్త వైభవాన్ని తీసుకొచ్చాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ మధ్యే గార్డెన్ స్క్వేర్ డేకి వాటి పూర్వ సామ్రాజ్యంలో చక్కగా ప్రతిష్ఠించి ఘనంగా వనమహోత్సవం జరిపాడు. అమ్మయ్య, నా మనసు తేలిక పడింది అంది అత్రి. నాకును. లేదంటే ఈ పాటికి నీ కంప్యూటర్ బ్రెయిన్లో లండన్ ప్రయాణానికి ప్లానింగ్ జరిగేదే. 5 శతాబ్దాల కాలం రాజప్రసాదాలకు రమణీయ ఉద్యానవనాలకు దూరంగా ఉండిపోయాయంటే తల్లికి బిడ్డకు వేరు సేతురే అని కరుణశ్రీ వాపోవటం గుర్తుకొస్తోంది. కరుణశ్రీ వాపోయింది పువ్వుల్ని చెట్టు నుంచి కోస్తారని. చెట్టు పువ్వులు తల్లి బిడ్డలుగా వర్ణించాడాయన. అదేలే, అది ఇది ఒకటిలా అవుతుంది మేడం. గార్డెన్ నుంచి ఆ మొక్కల్ని వెలేశారు వీళ్ళు. అబ్బా మహాప్రభో, అజ్ఞానిని క్షమించు. అది కాదోయ్, అందరికీ అన్నీ తెలుసునని నేను అనటం లేదు. మనకి తెలియని విషయాలు నేర్చుకోవాలి కదా. పెద్దలం ఉండి ఎందుకు చిన్నవాళ్ళని కరెక్ట్ చేయటానికే కదా. ఓసోస్, ఎంత పెద్దవాడివేం, ఇద్దరం ఈక్వల్ ఏజ్. పెద్ద అంటే తలపండినవాడు పెద్ద కాదు, బుద్ధి వికసించినవాడు పెద్ద. ఓ వికసిత కుసుమమా, నన్ను ఉద్ధరించవచ్చిన మేధావి, దండాలు బాబు, దండాలు. కాబట్టి ఓ చిన్నదానా, ముందుకు చూడు, భీమ్లీ వచ్చేసాం, కాస్త స్పీడ్ తగ్గించు. టైం ఎంత? 5 కావస్తోంది. ఎటు వెళ్దాం మేధావి? నీ ఇష్టం. ఇంతవరకు చరిత్ర చెప్పి హోరెత్తించావు కదా, ఇక్కడ ఏదైనా చారిత్రాత్మకమైన ప్రదేశం చూద్దాం. అక్కడ సాగర సంగమం ఉంది. ఆ వ్యూ కడు రమ్యంగా ఉంటుంది. ఎప్పుడో చూసేశాం. డచ్ బంగ్లా ఉంది. అదొకనాడు 101 గుమ్మాలున్న రాజప్రాసాదం. ఇప్పుడున్నాయా? గుమ్మాలు కిటికీలు ఉన్నాయనటానికి గుర్తుగా ద్వారాలు మిగిలాయి. కలపంతా తలోటి పీక్కుపోయారట. ఇక్కడ ఎర్రకొండల గురించి చాలా పేరుంది, విన్నానే కానీ చూడలేదు. అక్కడికి వెళ్దామా? అడిగింది ఆశగా. చరిత్ర తిరగేసుకోవటంలో నన్ను మర్చిపోతున్నావమ్మాయి. ఈరోజు ఇలాగే గడిపేశావంటే రేపు కూడా నువ్వు నాతో షికారు రావాల్సి ఉంటుంది. మై గాడ్, మరి త్వరగా పద. త్వరగా ఎర్రకొండలు చూసి ఇసుక తిన్నెల మీద విహారం. దారి చెప్పు. కారు ఎన్నో మెలికలు తిరుగుతూ పోతున్న రోడ్డు మీద పరిగెత్తసాగింది. అక్కడంతా జనం తక్కువగా ఉన్నారు. అప్పుడప్పుడు ఎదురవుతున్న స్కూటర్సు, కాలినడకన వెళ్లేవాళ్ళు తప్ప రద్దీ లేదు. చుట్టూ ఎటు చూసినా ఎత్తైన కొండలు, ఆకాశం వంగి సముద్రాన్ని తాకుతున్న పాయింట్, అక్కడక్కడ ఎర్రమట్టి దిబ్బలు. ఎర్రమట్టి దిబ్బలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. చెదురుమదురుగా పడేసినట్లున్న చిన్న గుట్టల్లా ఉన్నాయి అన్నాడు. ఇదేనా? ముందుకు చూడు, ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. అత్రి దూరంగా చూసింది. ఎత్తైన ఎర్ర కొండలు దూరంగా కనిపిస్తున్నాయి. రాను రాను వాటికి దగ్గరగా కింద అనేక చిన్న చిన్న కొండలు. ఒకచోట కారాపి దిగారు. ఇవే ఎర్రకొండలు అన్నాడు శిరీష్. అత్రి చుట్టూ చూసింది. దూరంగా సముద్రం, అలలు ఎగిసి పడుతున్నాయి. రహదారి
యువతలగా ఎర్ర మట్టి దిబ్బలు. అవి చూడటానికి విచిత్రంగా ఉన్నాయి. పెద్ద సైజు పాము పుట్టల్లా ఆకారం పొంది ఉన్నాయి. వరుసగా బారులు తీరిన సైనికుల్లా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ప్రతి వరుసకు మధ్యలో ఎవరో నిర్మించిన కాలిబాటలా ఉన్నాయి. తమాషాగా ఉన్నాయి. సినిమా సెట్టింగ్లా ఉండి చూడాలనిపిస్తున్నాయి. ఇది మంచి పిక్నిక్ స్పాట్. కార్తీక మాసంలో వస్తే మట్టి దిబ్బల చుట్టూ జనాలే. నేనెప్పుడూ రాలేదులే. ఈ ఎర్రకొండల్ని నిజానికి రెడ్ డ్యూన్స్గా సైంటిస్టులు పిలుస్తారు. వీటి అసలు విశేషం ఏమిటంటే ప్రపంచంలో ఇటువంటి రెడ్ డ్యూన్స్ 3 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి శ్రీలంక, రెండోది తమిళనాడులోని రామేశ్వరం, మూడోది భీమ్లీ. భీమ్లీ చాలా చరిత్ర పాఠాలు చెప్తోందే. మనకు స్వాతంత్రం వచ్చాక ఇండియాలో ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఇది రెండవది, ఆంధ్రాలో మొదటిదీను. ఓ, నీకు చరిత్ర చెప్పటం తెలిసిందే. ఏం నీకే వచ్చనుకున్నావా? ఆహా, అది కాదు. చరిత్ర వినటమే గాని చెప్పటం బోరేమో అనుకున్నాలే అన్నాడు తప్పుకుంటూ. అత్రి అతను చెప్పింది నిజమనుకోలేదు. అయినా ఇంత తమాషాగా ఎవరో పెట్టినట్టు ఈ ఎర్రకొండలు ఏర్పడ్డాయంటే విచిత్రంగా ఉంది కదూ అంది చుట్టూ చూస్తూ. రీటా ఎం గార్డ్నర్ అని లండన్ లేడీ ఈ ఎర్ర ఇసుక దిబ్బల ఆవిర్భావం గురించి చాలా బాగా వివరించింది. సముద్ర మట్టాలు ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు 2-3 దశల్లో ఈ ఎర్ర ఇసుక దిబ్బలు ఏర్పడి ఉంటాయని రాసిందావిడ. నువ్వు చదివావా? ఎస్, అందులో ఆవిడ ఫోటోలతో సహా వివరంగా రాసింది. ఒకసారి ఆ బుక్ నాకు ఇవ్వవా? చదవాలనిపిస్తోంది. ష్యూర్. ఈ ఎర్ర కొండలకు ఎరుపు రంగు మొదటి నుంచి లేదనేది మరో విశేషం. ఇసుకలో ఉండే గార్నెట్, ఇల్లిమనైట్, ఫెల్స్పార్క్స్, యాంఫీబోలస్, మ్యాగ్నటైట్ తదితర ఖనిజాలలో ఉండే ఐరన్ మూలకం గాలి తేమకు చర్య పొంది కాలక్రమేణా తెల్లటి ఇసుకను ఎరుపు రంగులోకి మార్చిందనేది సైంటిస్టుల సమాచారం. మరి ఇసుక ఇలా దిబ్బలుగా ఏర్పడ్డాక కదా ఎరుపులోకి మారాయంటున్నారు. ఇంత పెద్ద దిబ్బలు ఎలా ఏర్పడ్డాయి? మనం సముద్రం పక్కనే నడుస్తున్నప్పుడు కాళ్లకు తగిలే ఇసుక దిబ్బల మాదిరిగానే లక్షల సంవత్సరాల కిందట సముద్ర మట్టాలు ఎక్కువ ఎత్తున ఉన్నప్పుడు భీమ్లీ వద్ద ఎర్ర ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయన్నది ఇంకో వాదన ఉంది. బాగుంది. సముద్ర ఘోషలో ఎన్నెన్ని చరిత్రలున్నాయి. ఆశ్చర్యపోయింది. ప్రతి రంగము ఒక అగాధమైన చరిత్రతో నిండిందే. ఇక వెళ్దామా? పద. అప్పుడే వీధి లైట్లు వెలిగాయి. ఆ లేత కాంతిలో అటు సముద్రం, ఇటు ఎర్రమట్టి దిబ్బలు చుట్టూ పచ్చదనం ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఇద్దరూ చెయ్యి కలుపుకొని సముద్ర పంచులోని ఇసుకలోకి నడిచారు. ఇక్కడ కూర్చుందామంటూ ఓ చోటులో ఆగాడు శిరీష్. ఏమైనా తిందాం, కారులో బాస్కెట్ ఉంది తెస్తానంటూ అత్రి చకచకా వెళ్ళి ఓ ప్లాస్టిక్ బ్యాగ్తో ప్రత్యక్షమైంది. ఏం తెచ్చావేంటి? తినబోతూ రుచెందుకు? తినబోతున్నాం కాబట్టే తేలేనివి రుచి చూడలేం కదా అన్నాడు శిరీష్. నీ వాగ్దాటికి నా వందనాలు. స్వీకరించాం అన్నాడు. సరే, ఇవి కూడా స్వీకరించు అంటూ ఓ ప్యాకెట్ అతనికిచ్చి తనోటి తీసుకుంది. శిరీష్ ఓపెన్ చేసి చూశాడు. అందులో సమోసాలు, బజ్జీలున్నాయి. అబ్బా, మంచి తిండి తెచ్చావు. కారకారంగా, తీయగా పాడతావుగా, మధ్యలో కారం జోడిస్తే బాగుంటుందని. ఈ కాలంలో లవర్సు పిజ్జాలు, బర్గర్స్ తింటాం ఫ్యాషన్ అనుకుంటున్నారు, కానీ ఈ బజ్జీలు, సమోసాలు ముందు అవెంత అన్నాడు ఓ మిరప బజ్జీ కొరుకుతూ. పిజ్జాల మీద మోజు కంటే పిజ్జా సెంటర్స్ మీద మోజు ఎక్కువ. కరెక్టే. అక్కడ తింటూ ఓ గంటసేపు హ్యాపీగా కూర్చుని కబుర్లాడుకోవచ్చు. ప్రైవసీ. పిజ్జా పార్లర్సు, ఇంటర్నెట్ సెంటర్సు యూత్కి పెద్ద కొండంత అండ. అటు చూడు, చంద్రోదయం ఎంత బాగుందో. శిరీష్ తల తిప్పి చూశాడు. ఫెంటాస్టిక్. పౌర్ణమి కదా. చంద్రకాంతికి సముద్రమంతా బంగారు పూత పూసినట్లు, ఎగిరి పడుతున్న అలల నురుగు వెండి అంచు కట్టినట్లు ఉంది. నీ భావుకత గొప్పది సుమా. ఏం, నీకేం అనిపించటం లేదా? అందాన్ని ఆగ్రాణించగలనే కానీ మాటల్లో వ్యక్తపరచడం రాదు. ఎంతైనా గాయకుడివి కదా. ఆర్టిస్టుల హృదయాలే వేరు. శిరీష్ చప్పున వంగి అత్రి ఒడిలో తల పెట్టుకొని పడుకొని మోకాలు వంచి మరో కాలు మీద ఆనించాడు. చంద్రుని సొబగులు కళ్ళారా గాంచుతూ కూనిరాగం తీయసాగాడు. నెమ్మదిగా గొంతెత్తి ఆలపించసాగాడు. అత్రి కుడి చెయ్యి శిరీష్ రింగుల జుట్టులోకి గుచ్చుతూ అల్లల్లాడసాగింది. శిరీష్ అప్రయత్నంగా ఆమె ఎడం చేతి వేళ్లని తన చేతివేళ్ల మధ్య బంధించి పట్టుకున్నాడు. అత్రి ఒక్కసారి చుట్టూ చూసింది. అంతా నిర్మానుష్యం. సముద్రఘోష తప్ప ఇంకేం లేదు. చంద్రకాంతిలో మెరుస్తున్న ఇసుక తిన్నెల మీద మైమరిచిన ఆ జంట హృదయంగా సాగే గానం.
ఇద్దరు హృదయాలు పెనవేసుకుని దూది పింజల్లా ఎగిరిపోయి కోటి నక్షత్రాల మధ్యకు చేరి లయబద్ధంగా అడుగులేస్తున్నాయి. శిరీష్ కంఠంలో తేనెలొలుకుతున్నాయి. అతను పూర్తిగా ఈ లోకంలో లేడు. అత్రి బొమ్మలా ఉండిపోయింది. ఆ గాన తపస్వికి ఏమాత్రం డిస్టర్బెన్స్ కలగకూడదన్నట్లు చంద్రుడు కురిపించే వెన్నెల పిప్పొడిలో తడిచిపోతూ ప్రియసకుని మధుర గానాంబుదిలో తేలిపోతూ లవ్ టచ్లో తన భావాల్ని అతనిలోకి వ్యక్తీకరించుకుంటూ ఉండిపోయింది అత్రి. అలా ఎంతసేపో గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. శిరీష్ గొంతు ఆగింది. అతనిలోని తపన, కళాకారునిలోని ఉద్వేగం చల్లారింది. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. బాస్కెట్లోంచి వాటర్ బాటిల్ తీసి ఎత్తిపెట్టుకుని గటగటా తాగాడు. హఠాత్తుగా వారిద్దరినీ చుట్టుముట్టిన నీడలు వెన్నెల వెలుగులో కనబడ్డాయి. తుళ్ళిపడి చుట్టూ చూసింది అత్రి. తమ చుట్టూ ఓ 10 మంది ఆగంతకులు నిలబడున్నారు. శిరీష్ చటుక్కుని లేచి నిలబడ్డాడు. వారిలోంచి ఒకతను అడుగు ముందుకేసి చెయ్యి చాచి శిరీష్ వంక చూశాడు. శిరీష్ అప్రయత్నంగా తాను చెయ్యి చాపాడు. అతను శిరీష్ చెయ్యందుకుని గట్టిగా పట్టుకున్నాడు. మార్వలెస్, ఎక్సలెంట్, ఎంత బాగా పాడారు అన్నాడతను ఆనందం వ్యక్తీకరిస్తూ. థ్యాంక్ యూ. అత్రి తేలిగ్గా నిట్టూర్చింది. వీళ్ళే దొంగలో దోపిడీదారులు అనుకుని భయపడింది. పరిసరాల్ని గమనించుకోకుండా, టైం చూసుకోకుండా ఇలా ప్రకృతిలో లీనమైపోయి పరవశించిపోతున్న తరుణాన ఏ కష్టం వచ్చి పడిందో అని భయపడింది. ఈమె అత్రి, నా ఫియాన్సీ, పూరించాడు ఓ ఆగంతకుడు. హలో అంది అత్రి నవ్వుకుంటూ. ఐఎమ్ శిరీష్. అచ్చా, మేము అమృత సినీ కంపెనీ వాళ్ళం. ఈరోజు పౌర్ణమి. ఇక్కడ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకున్నాం. సాయంత్రమే అంతా సెట్ చేసుకున్నాం. అదిగో ఆ ఎత్తైన ఎర్ర కొండ మీద మా యూనిట్ అంతా ఉంది. అత్రి, శిరీష్ అటు చూశారు. దగ్గరలో ఉన్న ఎత్తైన కొండ మీద కెమెరా యాంగిల్ చేస్తుంది. ఏం పిక్చర్ అడిగాడు శిరీష్. తెలుగే, ఇంకా పేరు పెట్టలేదు. హీరో హీరోయిన్స్ ఎవరు? కొత్త వాళ్ళు. మీకో విషయం చెప్పాలి. చెప్పండి. ఎక్స్క్యూజ్ కోరుతూ. పర్వాలేదు చెప్పండి. ఏం లేదు, ఇందాక మా కెమెరామన్ 4 వైపులా ఫోకస్ చేస్తూ షార్ట్స్ తీసుకుంటున్నప్పుడు అతని కన్నులోకి మీరొచ్చారు. జూమ్ చేశాడు. మీరు ఈ లోకంలో లేరు. సన్నని వెన్నెల్లో మైమర్చిన లవర్స్ని చూసి ముచ్చటేసి షాట్ పెట్టాడు. మా సౌండ్ మాస్టర్ వచ్చి మీ వెనక్గా పాట రికార్డ్ చేశాడు. వాట్ అంది అత్రి కంగారు పడిపోతూ. సారీ చెప్తున్నాంగా, కానీ మీరైనా సరే తెర మీద చూస్తే చాలా ఆనందిస్తారు. సిరి, ఏమిటిదంతా అంది అతని జబ్బ మీద చెయ్యేసి గట్టిగా పట్టుకొని. ఆమె స్పర్శలో భయం తాలూకు ఛాయలు అతన్ని చేరాయి. డోంట్ వరీ మేడం, మీరేం వర్రీ అవ్వద్దు. అసలు మీ ఫేస్ కనబడదు. మీ బ్యాక్ లింగ్ కొంచెం సైడ్గా అంతే. ఎక్కువగా శిరీష్ గారిని, అతని ఫేస్ని బాగా ప్రొజెక్ట్ చేశాం. అయినా సీన్స్ సహజంగా, అందంగా హత్తుకునేలా వచ్చాయి. అయినా మా పర్మిషన్ లేకుండా మీరు ఇలా చేయటం బాలేదు. అందుకే సారీ చెప్పాం. రేపొకసారి మీరు తెర మీద చూడండి. ఇష్టం లేకపోతే ఆపేద్దాం. సరే అన్నట్టు తలూపింది. సార్, మీ పాట మాత్రం మా పిక్చర్లో ఉంటుంది. శిరీష్ తలూపాడు. ఇంతకీ ఈ చిన్న బిట్ మీ కథలోకి ఎలా పనికొస్తుంది అంది అత్రి. ఎలాగో కలిపేస్తాం. నచ్చిన సీన్స్ దొరికితే ఎలాగోలా అంటించి వాడేసుకుంటాం. అదంతా మా సినిమాటిక్. ఐసి. సరే, రేపు ఉదయం మా బసకొస్తారుగా. బొమ్మనా ప్యాలెస్లో ఉన్నాం. తలుపు తీసుకొని విడిపోయారందరూ. అత్రి గబగబా బాస్కెట్ సర్ది పట్టుకుంది. ఇద్దరూ వచ్చి కారెక్కారు. అత్రి కారు స్టార్ట్ చేసి ముందు కురికించింది. ఇంతకీ వీళ్ళు కథకు సంబంధించిన బిట్ని సినిమాలో మధ్య మధ్య ఎలా కలుపుతారబ్బా? ఏముంది, సింపుల్. సినిమాలో ఓ క్యారెక్టర్తో టీవీ ఆన్ చేయిస్తారు. అందులో సీన్గా మన బిట్ పెట్టేస్తారు. ఓ నిజమే, బాగా గెస్ చేసావే. లేదా హీరో హీరోయిన్స్ వెన్నెల విహారానికి వచ్చినప్పుడు అప్పటికి అక్కడున్న ఓ జంట మనం పాడుకుంటున్న ప్రేమగీతాన్ని విని ఆనందించి వెళ్ళిపోయినట్టు. అత్రి ఆశ్చర్యంగా చూసింది. ఇంకా చెప్పు అంది. దూరంగా ఇసుక తిన్నెల మీద వెన్నెల నారగిస్తున్న పడుచు జంట హఠాత్తుగా పాట వినవస్తున్న వైపు చూసి మౌనం వహించి చెవులు అప్పగించినట్టు. అబ్బా, ఇంకా చెప్పు. ఓ అభాగిని సముద్రంలో పడి చచ్చిపోవాలని ఆవేశంగా వస్తుంది. అక్కడ ఇసుక తిన్నెల మీద ఉన్న జంటని చూసి ఆగుతుంది. పాటకి మైమర్చిపోతుంది. ఆవేశం తగ్గుతుంది. నెమ్మదిగా లేచి ఇంటిదారి పడుతుంది. అబ్బా, నీ పాటని నువ్వెంత బాగా పొగుడుకుంటున్నావు అంది నవ్వాపుకుంటూ. నువ్వు అడిగావు కాబట్టి కష్టపడి సినిమా సీన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకే కమ్మ కడతావా అన్నాడు కోపంగా. సారీ. శిరీష్ మౌనంగా ఉండిపోయాడు. ఇంతకీ నీకు ఇన్ని సినిమా సంగతులు తెలుసు కదా. ఓ సినిమాకి ప్లాన్ చేయొచ్చు కదా. ఏం హీరోయిన్గా చేయాలనుందా? అంత సీన్ లేదులే అంది మూతి ముడిచి.
ఉంటే చెప్పు, అమృత సినీ కంపెనీలో చేర్పిస్తా అన్నాడు వెక్కిరింపుగా. అక్కడికి నీ పలుకుబడేదో పొంగిపోతున్నట్లు. మరేంటి, నేను సినీ సాంగ్స్టర్నని మర్చిపోకు సిరి. ఏమో, ఈ పాటతో నువ్వు గంధర్వుడైపోవచ్చు. ఇంకా ఇంకా ఛాన్సెస్ రావచ్చు. అదృష్టం బాగుంటే రావచ్చు. మరి తప్పకుండా వస్తాయి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నువ్వు పక్కనుంటే నేనేదైనా సాధించగలను. నువ్వే నా లక్. అంతలా పొగడకు. అది నిజం అత్రి. అత్రి కళ్ళు తిప్పి శిరీష్ కళ్ళల్లోకి చూసింది. ఒక్క క్షణం అతని కళ్ళల్లోంచి జలజల నిజాయితీ వర్షం కురుస్తుంది. ముందుకు చూడు, కర్వ్స్ వస్తాయి హెచ్చరించాడు. నువ్వు పక్కనుంటే ఎలాంటి కర్వ్స్నైనా ఎదుర్కోగలను శిరీష్ను అనుకరిస్తూ అంది. స్వంత డైలాగ్స్ వాడతల్లి. ఇది కేవలం నా స్వంతం. దేనికి అనువాదం కానీ అనుసరణ కానీ కాదని, కాపీ కానీ కాదని హామీ ఇస్తున్నాను. అది సరే, ముందుకు చూడు. దూరంగా రోడ్డు పక్క నుంచి ఇసుకలోకి ఓ స్త్రీని ఈడ్చుకెళ్తున్న 4 ఆగంతకులు. మై గాడ్, ఎక్కడా? కొంచెం డౌన్లోకి చూడు. అత్రి కంగారుగా అక్కడంతా కళ్ళతోనే వెతికింది. ఎస్ సిరి, ఆమెను రక్షించాలి అంది ఆందోళనగా. ఎలా? వాళ్ళ 4, నేనొక్కడిని. మనం ఇద్దరున్నాం. ఎలాగైనా ఆమెని సేవ్ చెయ్యాలి. ఓ, నీకు కరాటే వచ్చు కదా. సరే, రోడ్డు వారగా కారాపు. అత్రి అలాగే చేసింది. ఇద్దరూ కింది కురికి ఇసుకలోకి పరిగెత్తారు. సాగరం ఒడ్డువైపుకి ఆ స్త్రీని లాక్కెళ్తున్నారు. ఆమె గింజుకుంటోంది. దగ్గరవుతున్న కొద్దీ ఆమె అరుపులు వినపడసాగాయి. రక్షించండి, సేవ్ మీ, సేవ్ మీ అంటూ. సాగర ఘోషలో ఆమె గొంతు కీచుగా రోద చేస్తోంది. అత్రి, శిరీష్ వారి దగ్గరగా వచ్చేశారు. ఎవరు మీరు? ఆగండి అరిచాడు శిరీష్. వెంటనే అతని వెనకాల భుజం మీద చెయ్యి పడింది. అద్దిరిపడి వెనుదిరిగాడు శిరీష్. ఓ 25 ఏళ్ల వ్యక్తి చేతిలో చిన్న మూవీ కెమెరాతో నిలబడున్నాడు. సార్, ఇదొక టీవీ ఎపిసోడ్ షూటింగ్. మీరు దూరంగా ఉండాలి. కెమెరాలోకి వచ్చేస్తున్నారు, ప్లీజ్. అత్రి, శిరీష్ ముఖాలు చూసుకున్నారు. సారీ అనేసి వెనుదిరిగారు. రక్షించండి, రక్షించండి అంటూ ఆ యువతి గొంతులో ఆర్తనాదం. ఇద్దరూ అటుకేసి చూశారు. మీరు వెళ్ళండి సార్, రేప్ సీన్ కదా, మా హీరోయిన్ డెలికేట్గా ఫీల్ అవుతుంది, ప్లీజ్. కానీ ఆమె నోటిని గట్టిగా మూసాడొకడు. ఆ యువతి గిలగిలా కొట్టుకుంటోంది. కెమెరామెన్ యాంగిల్స్ చూసుకుంటున్నాడు. అత్రి, ఇక్కడే నెమ్మదిగా నడుస్తుండు అంటూ శిరీష్ పరిగెత్తి కెమెరామెన్ వెనక్గా వెళ్ళి అతని మెడ మీద గట్టిగా కొట్టాడు. అతను కిక్కురు మనకుండా కింద పడిపోయాడు. అతని చేతిలో కెమెరా శిరీష్ తీసుకున్నాడు. ఇదంతా 1/2 నిమిషం. శిరీష్ కెమెరా పుచ్చుకొని రేప్ సీన్ దగ్గరగా నడిచాడు. ఏరా, వాళ్ళింకా పోలేదా అడిగాడు 4గురిలో ఒకడు. శిరీష్ని కెమెరామెన్ అనుకుని. ఇంకా లేదు, పంపించేసొస్తాను అని గబగబా అత్రికి దగ్గరగా వెళ్ళాడు శిరీష్. అత్రి, అది నిజంగా షూటింగ్ కాదు. షూటింగ్లా క్రియేట్ చేస్తూ రక్షించడానికి వచ్చిన వాళ్ళ నుంచి తెలివిగా తప్పించుకుంటున్నారు. అవునా? ఆశ్చర్యపోయింది. మనం కెమెరామెన్ని కొట్టడం, కెమెరా లాక్కోవటం వాళ్ళు గమనించలేదు. నన్ను కెమెరామెన్గా అనుకుంటున్నారు. ఇప్పుడేం చేద్దాం అంది అత్రి గాబరాగా. ధైర్యంగా ఉండు అంటూ. సిరి, ఒక ఐడియా, విజిల్ వేస్తా అంది. వెరీ గుడ్, చూపించు నీ విద్య. కెమెరా తీసుకుని దానిలోంచి చూస్తూ వారికి దగ్గరగా శిరీష్ వెళ్ళసాగాడు. అతని వెనకగా అత్రి కదలసాగింది. ఆ 4 అటు చూస్తే 2 వ్యక్తులు వస్తున్నట్లు కనబడరు. ఆ మసక వెన్నెల్లో ఇద్దరు వారికి కాస్త దగ్గరగా వెళ్ళి నిల్చున్నారు. ఏరా శ్రీను, వాళ్ళెట్టిపోయారు? పోయారులే, కానియండి. వెంటనే దూరంగా రోడ్డు మించి 4 పక్కల పోలీస్ సైరన్. అందరూ ఒక్కసారి అదిరిపడి లేచారు. కమాన్ క్విక్, పారిపోండి, పోలీసులు వచ్చేస్తున్నారు అని అనుకుంటూ ఆ 4 పరిగెత్తిపోయారు. ఇంకా పోలీస్ సైరన్ మోగుతూనే ఉంది. ఆ స్త్రీ లేచి గబగబా చీర చుట్టుకుని వచ్చింది. రండి, పరిగెత్తండి, త్వరగా కార్ దగ్గర కావాలంటూ శిరీష్ ఇసుకలో పరిగెత్తసాగాడు. ఆ యువతి, అత్రి బలమంతా ఉపయోగించి ఇసుకలో పరిగెత్తొస్తున్నారు. 3 వచ్చి కారెక్కారు. అత్రి యాక్సిలేటర్ బలంగా తొక్కింది. కారు తూనీగల్లే దూసుకుపోసాగింది. అమ్మయ్య, సమయానికి దేవుడల్లే వచ్చారు అంది ఆ యువతి. అసలేం జరిగింది అంది అత్రి. వాళ్ళెవరు అడిగాడు శిరీష్. వాళ్ళెవరో నాకు తెలీదు. నేను గీతం కాలేజీలో 4th ఇయర్ చదువుతున్నాను. కాలేజ్ అవ్వగానే అందరూ వెళ్ళిపోయారు. నేను మా కారు కోసం ఎదురు చూస్తూ బస్టాండ్లో నిలబడ్డాను. ఇంతలో ఓ మారుతి వ్యాన్ వచ్చి ఆగింది. అందులోంచి ఈ 4 దిగొచ్చారు. వాళ్ల వెనక కెమెరా పట్టుకున్నవాడు యాంగిల్ చేస్తూ ఉండిపోయాడు. ఆ 4 నా చెయ్యి పట్టుకొని బలవంతంగా కారెక్కించారు. అక్కడున్న ఒకళ్ళిద్దరికి అది షూటింగ్ అని చెప్పి నమ్మించారు. నా నోరు నొక్కి కూర్చోబెట్టారు. ఇప్పటి వరకు ఆ వ్యాన్లోనే పడేసి ఓ చెట్టు కింద ఉంచారు. ఇప్పుడు 9 కావస్తోంది. వచ్చిపోయే వాహనాల రద్దీ కూడా తగ్గింది.
నన్ను సముద్రం దగ్గరగా ఇసుకలోంచి లాక్కెళ్ళసాగారు. ఇంతలో మీరొచ్చారు. ఆమె వణుకుతున్న కంఠాన్ని కూడదీసుకొని నెమ్మదిగా చెప్పింది. మీ పేరు? అడిగింది అత్రి. సుజాత. ముందు మీరు మంచినీళ్లు తాగి 2 సమోసాలు తినండి అంటూ శిరీష్ బ్యాక్ సీట్లోంచి బాస్కెట్ అందించాడు. ఆమె అది తీసుకుని నీళ్లు తాగింది. మాతోనూ అలాగే చెప్పాడు. కెమెరా పట్టుకున్న వ్యక్తి మేము తిరిగి వెళ్ళబోతుంటే మీరు సేవ్ మీ అని అరిచారు. వాళ్ళు మీ నోరు నొక్కబోతున్నారు. రేప్ సీన్ షూట్ చేస్తున్నామని మాతో చెప్పారు. మేము తిరిగి వెళ్ళబోతుండగా మీరు కాదు కా అంటున్నారు. ఇంతలో వాళ్ళు మీ నోరు నొక్కేశారు. అవును అంది. రక్షించండి అనే డైలాగ్ ఉంటుంది, కానీ కాదు అని మాకు సమాధానం ఇచ్చే డైలాగ్ ఎందుకు ఉంటుంది అని నాకు బుర్ర పనిచేసింది. వెంటనే షార్ప్గా రెస్పాండ్ అయ్యానన్నాడు శిరీష్. థ్యాంక్స్. నా పేరు శిరీష్, ఆమె అత్రి. మేము కాసేపు వెన్నెల విహారం చేద్దామని భీమిలి చివరి వరకు వచ్చాం. అదే నా పాలిట వరమైంది. మీకు నేనెలా కృతజ్ఞతలు తెలియచేయాలి అంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామా అడిగాడు శిరీష్. వద్దులేండి, మళ్ళీ అదొక జంజాటం. కామ్గా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఇల్లు కిర్లంపూడి లేఅవుట్లో. మీ ఇష్టం. మర్చాను, అసలు పోలీస్ సైరన్ వినబడింది. పెట్రోలింగ్ వ్యాన్ అనుకున్నాను, కానీ ఎక్కడ పోలీసులు కానీ వ్యాన్ కానీ లేదేంటబ్బా అంది. అత్రి నవ్వింది. అది నిజంగా పోలీస్ సైరన్ కాదు, మరేమిటి? నాకు మిమిక్రీ వచ్చు. పోలీస్ సైరన్లా సౌండ్ చేశానంది అత్రి. గుడ్ గాడ్, మీ సమయస్ఫూర్తి గొప్పది. కారు సిటీ లిమిట్స్లోకి వచ్చేసింది. సుజాత దారి చెప్తూ కూర్చుంది. కాసేపటికి ఓ బంగ్లా ముందాగింది కారు. లోపలికి రండి, కొంచెం సేపు కూర్చుని వెళ్దురు అంది. అత్రి శిరీష్ లోనికి నడిచారు. అదొక అధునాతన భవనం. ఎక్కడ చూసినా లగ్జరీ ఆర్టికల్స్, ఫర్నిచర్తో చక్కగా సర్ది ఉంది. డ్రాయింగ్ రూమ్లోకి అడుగు పెడుతూనే ఆగిపోయింది అత్రి. అక్కడ గోడకి నిలువెత్తు ఫోటో. అందులో అమ్మ ప్రత్యక్ష దైవంలా నవ్వుతూ ఉన్నారు. మీకు పాలేమమ్మంటే ఇష్టమా అంది అత్రి ఓ సోఫాలో కూర్చుంటూ. ఇష్టమా? అయ్యో, ఆమె మా ఇంటి ఇలవేల్పు అంది భక్తి కురిపిస్తూ. శిరీష్ అత్రి వైపు చూశాడు. అత్రి మౌనంగా ఉండిపోయింది. అమ్మ మాకు ఎన్నో విధాల కష్టాలు గట్టెక్కించిన దేవత. అంతెందుకు, ఇందాక అమ్మే మీ రూపంలో వచ్చారని నాకు తెలుసు. నేనే ఈ రూపం నాదే, పాలెం అమ్మది కాదు. అఫ్కోర్స్ ఆమె సంకల్పం మీలో కలిగించి నన్ను రక్షించేలా చేశారు. ఇది నా పూర్తి నమ్మకం. అంతేలేండి, ఎవరి నమ్మకం వారిది అన్నాడు శిరీష్. అత్రి ముఖంలో అప్రసన్నత. కళ్ళెత్తి శిరీష్ని చురచురా చూసింది. ప్లీజ్ 1 మినిట్ అంటూ సుజాత లోనికెళ్ళింది. ఇల్లు బాగుంది కదూ అంది అత్రి. ఇల్లు, ఇంటి అలంకరణ, ఇంట్లో అమ్మాయి అన్నీ బాగున్నాయి. అత్రి మళ్ళీ చురుక్కుమని చూసింది. ఉన్న మాట అన్నాను, అది నా అలవాటు మరి. ఇంకేం, హీరోలా రక్షించావుగా, రేపటి నుంచి వెంటపడనిస్తే పడనా? వెంటపడనివ్వటం పడనివ్వకపోవటం అంటూ ఉంటుందా? సిగ్గుమాలిన మగాళ్ళు. చీ అన్నా వదలరు. చీ అనటం మీ నైజం, వదలకుండా వేళ్లాడటం మా నైజం. రోజులు మారాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం మంచిది. అవును, రోజులు మారాయి. ఇప్పుడు మీరే మా వెంట పడుతున్నారు. ఇప్పుడే చెప్తున్నానమ్మాయి, భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ పిల్ల నా వెంట పడితే నువ్వు నన్ను తప్పు పట్టడానికి వీల్లేదు మరి. అత్రి పళ్ళు పటపటా కొరికింది. శిరీష్ పెదాల మధ్య నవ్వు దాచుకున్నాడు. సుజాత ట్రేలో ఫ్రూట్సు, బాదాం గీర్ తెచ్చింది. ఇద్దరికి సర్వ్ చేసి కూర్చుంది. అత్రి యాపిల్ ముక్క కొరుకుతూ కళ్ళెత్తి సుజాతను ఒకసారి చూసింది. సుజాత స్నానం చేసి ఫ్రెష్ అయినట్లుంది. నుదుట చక్కటి బొట్టు పెట్టుకుంది. వంకీల జుట్టుని పైకంటా దువ్వి క్లిప్ చేసింది. లైట్ వైలెట్ కలర్ కాటన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్, లేత గులాబీ రంగు వంటి ఛాయకు ఆ రంగు బాగా సూట్ అయింది. నల్లగా నిగినిగా మెరుస్తున్న పొడవాటి కనురెప్పలు ఆ అమ్మాయిలో ప్రత్యేక ఆకర్షణ. మరోసారి తన వంక తిప్పి చూడాలనిపించే అందం సుజాతది. మా పేరెంట్స్ ఒక పార్టీకి వెళ్ళారు. వచ్చేసరికి పొద్దుపోతుందట, కుక్ చెప్తున్నాడు అంది. మీ ఫాదర్ ఏం చేస్తారు? బిజినెస్, ఎక్స్పోర్ట్ బిజినెస్. మీకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేరా? ఒక అన్న, కానీ స్టేట్స్లో ఉంటాడు. మా బిజినెస్ చూసుకుంటారు డాడీ, అన్నయ్య. ఏం బిజినెస్ అడిగాడు శిరీష్. లెదర్ ఎక్స్పోర్టర్స్. ఐసీ, మంచి ప్రాఫిటబుల్. ఇంకా బయలుదేరదామా అంది అత్రి. శిరీష్ తలూపాడు. నో, ఈరోజు మీ డిన్నర్ ఇక్కడే. మా పేరెంట్స్కు మిమ్మల్ని పరిచయం చేస్తాను అంది సుజాత. సారీ, ఇప్పటికే చాలా టైం అయింది. మీ దగ్గర ట్రీట్కి మరోసారి తప్పకొస్తామంది అత్రి లేస్తూ. ఎస్, ఇంకోసారి తీరిగ్గా వస్తాం. మమ్మీ డాడీలను కూడా చూడొచ్చన్నాడు శిరీష్. ఆల్వేస్ వెల్కమ్, వీఆర్ ఫ్రెండ్స్ అంది సుజాత. థ్యాంక్ యూ అన్నాడు శిరీష్. అందరూ లేచి పోర్టికోలోకి వచ్చారు.
అప్పుడే గేట్ లోపలికి బెంజ్ కారు వచ్చి పోర్టికోలో ఆగింది. మీ పేరెంట్స్ వచ్చేసినట్లున్నారు అంది అత్రి. కాదు, ఈ కారు మా బావది అంది. ఆ కారులోంచి 25 యువకుడు దర్జాగా దర్పంగా దిగి చకచకా వచ్చాడు. సంజు, ఏమిటలా ఉన్నావు? మొహం పాలిపోయి ఉంది అన్నాడు ఆందోళనగా. ఆ మాటతో సుజాత కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని అంది, బావా, మీట్ మిస్ అత్రి అండ్ శిరీష్. హలో షేక్ హ్యాండ్ ఇచ్చాడు శిరీష్కి. ఇతను సర్వేష్, మా బావ అంది. గ్లాడ్ టు మీట్ యూ. సేమ్, మేం మీకు కొత్త ఫ్రెండ్స్ లేండి, అదంతా సుజాత చెప్తారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అంది అత్రి. అందరూ తమ సెల్ నంబర్సు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. అత్రి, శిరీష్ సెలవు తీసుకొని వచ్చేశారు. కారు బీచ్ రోడ్లో పరుగెడుతోంది. అత్రి, ఈ కెమెరా చూసావా? ఇది మూవీ కెమెరా కాదు, మామూలు కెమెరా. అది పాత డొక్కుది, పనిచెయ్యదు. దీనికో చిన్న బల్బు పెట్టి వెలిగేలా చేసి దానిని మూవీ కెమెరాగా భ్రమపడేలా చేశారు. ఎంత పన్నాగం! పబ్లిక్ని మోసగించి పట్టపగలే ఇంత దారుణాన్ని కొడిగట్టారా? హౌ డేర్! శిరీష్ ఆశ్చర్యపోయాడు. కెమెరా అంటే గుర్తుకొచ్చింది. మొన్న నానోగ్రాఫ్ కెమెరా ఏయూ నుంచి తెచ్చి అమ్మని ఫోటోలు తీసి చూశాం. నానోగ్రాఫా అంటే మనిషి చుట్టూ ఉండే కాంతి వలయాలను ఆరా అంటారు. అది మామూలుగా అందరికీ కనబడదు, యోగుల్లాంటి వాళ్లకు తప్ప. ఆ ఆరాని సైతం ఫోటో తీయగలిగే సాధనమే నానోగ్రాఫ్ కెమెరా. మా అంకుల్, నేను వెళ్ళి అమ్మను ఫోటో తీసి చూస్తే ఆమె ఆరా ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. అంత ఎర్రగా ఉంటే క్రూయల్ కింద లెక్కన్నమాట. అసలైన యోగులు, శక్తులు ఉన్నవారికైతే ధవళకాంతితో మెరిసిపోతారంట. ఐసి, అయితే అమ్మ నిజమైన అమ్మ కాదన్నమాట, నకిలీ. ఎస్, మనకు తెలిసింది ఈ లోకానికి చెప్పాలిగా అంది అత్రి. శిరీష్ నవ్వాడు. నువ్వు నేను బాకా ఊదినా ఈ మూర్ఖ జనాల్ని మార్చలేం. ఎవరికి చెప్పే విధంగా వాళ్ళకి చెప్పాలి. కరెక్టే. జనాలకి రుజువు చూపించగలిగితే వాళ్లే బుద్ధి చెప్తారు. ప్రస్తుతం నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అందుకే రేపటి నుంచి నీకు అస్సలు దొరకనన్నాను. ఓకే, ప్రొసీడ్ అండ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రామకృష్ణ బీచ్లో శిరీష్ పార్క్ చేసిన స్కూటర్ దగ్గర ఆపింది అత్రి కారుని. శిరీష్ కారు దిగి తిరిగొచ్చి అత్రి చెయ్యి నొక్కి వదిలాడు. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. కారు కొన్ని మలుపులు తిరిగి వరుసగా ఉన్న బిల్డింగ్స్ ముందు నుంచి సన్నని రోడ్డు వెంట నెమ్మదిగా నడుస్తోంది. డోర్ నంబర్స్ చూసుకుంటూ వెళ్ళి ఓ అధునాతన భవనం ముందాగింది. కాంపౌండ్ వాళ్ళకున్న నేమ్ ప్లేట్స్ మీద ప్రొఫెసర్ అంబర్ అన్న పేరు, పక్కన 4-5 డిగ్రీలు, బ్రాకెట్లో యుఎస్ఏ అన్న అక్షరాలు చదివి ఇదేనని నిర్ధారించుకొని పోర్టికోలోకి కారు తిప్పింది అత్రి. ఇక్కడే ఆపులే, మరి గుమ్మం ముందుకెందుకు అంది మానస. అత్రి కొంచెం పక్కగా కారు పార్క్ చేసింది. అత్రి, మానస చెరో వైపు నుంచి దిగి డోర్స్ క్లోజ్ చేసి ముందుకు నడిచారు. ఎంతో తీరుగా ప్లాన్డ్గా తయారు చేసిన గార్డెన్స్ అందాలని ఆస్వాదిస్తూ, అందులోని వివిధ రకాల పువ్వుల నుంచి వచ్చే పరిమళాల్ని ఆగ్రాణిస్తూ ఒక్క క్షణం నిలుచుండిపోయారు ఫ్రెండ్స్ ఇద్దరు. సాయంకాలపు చల్లని గాలులు మంద్రంగా వీస్తూ ఆ పరిసరాలలో నింపిన మత్తు వీరిని కూడా ఆవహించింది. కాసేపటికి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి వరండా మెట్లెక్కారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నల్లటి ఆల్సేషన్ డాగ్ వగురుస్తూ వచ్చి వీరిద్దరి చుట్టూ తిరగసాగింది. అత్రి, మానస ఎక్కడి వారక్కడే కదలకుండా ఆగిపోయి ఊపిరి తీసుకున్నట్లుగా ఆగిపోయారు. 1 నిమిషం తర్వాత ఆ కుక్కని వెతుక్కుంటూ చేతిలో కుక్క గొలుసుతో వచ్చాడు నౌకరు. అతన్ని చూడగానే అందకూడదన్నట్లు కుక్క స్పీడ్గా పరిగెత్తి వెళ్ళిపోయింది. అపరిచిత వ్యక్తుల్ని చూసి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు. ప్రొఫెసర్ అంబర్ గారు కావాలి అంది మానస. అయ్యగారు పైనున్నారు, పిలుచుకొస్తాను, మీరక్కడ కూర్చోండి అంటూ లాన్లో వేసున్న గార్డెన్ చేసి చూపించి లోపలికెళ్ళిపోయాడు. ఇద్దరూ అటువైపు నడిచి ఆసీనులయ్యారు. దూరాన్నుంచి దూకుడుగా పరిగెత్తి వస్తూ ఉన్న ఆల్సేషన్ కనబడింది. అత్రి, ఏం చేద్దాం? వీడు కుక్క సంగతి వదిలేసి పైకెళ్ళినట్లున్నాడు. ఇలాగే కూర్చుందాం, కదలకుండా ఉండిపోతే కుక్కలేం చెయ్యవు భయంగా అంది. భయపడ్డావో అవుటే, నిబ్బరంగా కూర్చో. కట్టెలా బిగిసిపోయి కూర్చుంది మానస. ఆల్సేషన్ స్పీడ్గా వచ్చింది. ఇద్దరి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. కాళ్ళు వాసన చూసింది. ముందు 2 కాళ్ళు ఎత్తి అమాంతంగా మానస భుజాల మీద వేసింది. మానస గజగజ వణకసాగింది. అత్రి లేచి గబగబా గుమ్మం వైపు వెళ్ళసాగింది. డాగ్ మానసని వదిలి అత్రి మీదికి ఉరికింది. టైగర్, గెట్ ఇన్ అన్న గర్జనకు ఉలిక్కిపడి అటు చూశారిద్దరు. టైగర్ తోక ముడిచి ఓ పక్కగా వెళ్ళిపోయింది. గుమ్మంలో సుమారు ఓ 60 సంవత్సరాల వ్యక్తి నిలబడున్నాడు. పొడవుగా, బలిష్టంగా, పచ్చని శరీర ఛాయతో,
ముడతలు పడుతున్న శరీరం, తెలుపు నలుపు కలనేతతో ఉన్న జుట్టును మధ్యపాపిడి తీసి రెండు వైపులా పైకి దువ్వుకున్నాడు. పెద్ద మీసాలు, నోట్లో సిగార్ పైపు, మనిషి నిండుగా. హౌస్ కోట్లో చూడగానే ఓ రకమైన హుందాతనం, ప్రపంచాన్ని కాచి వడబోసిన అనుభవజ్ఞత అతని వదనంలో ప్రస్ఫుటమవుతున్నాయి. సారీ, భయపడ్డారా అంటూ యువతలకొచ్చాడు. అత్రి వెనక్కి తిరిగి తన సీట్ దగ్గరకొచ్చింది. ఐయామ్ అంబర్ అంటూ మరో కుర్చీలో కూర్చున్నాడు. నమస్తే, నా పేరు అత్రి, ఈమె నా ఫ్రెండ్ మానస అంది అత్రి. నమస్తే అంది మానస లేచి నిలబడుతూ. అది రిసీవ్ చేసుకుని సిగార్ పైప్ చేతిలోకి తీసుకుంటూ హుందాగా నవ్వారు. టేక్ యువర్ సీట్స్. ఇద్దరూ కూర్చున్నారు. మీరిద్దరూ ఏదో పెద్ద పనే సంకల్పించి వచ్చినట్లున్నారే అన్నాడు అంబర్ ఇద్దరి ముఖాల్లోకి చూస్తూ. అత్రి ఉలిక్కిపడింది. అతని మోములోకి సర్చింగ్గా చూసింది. అది కనిపెట్టి నవ్వేశాడు అంబర్. బృహస్పతి ఫోన్ చేశాడు మీరొస్తారని, కావలసిన హెల్ప్ చేయమని. అత్రి అవునన్నట్టుగా తలూపింది. అసలు మీకొచ్చిన ప్రాబ్లం ఏమిటో చెప్పండి, మానస చెప్పసాగింది. అమ్మ కథంతా తాము చూసింది, కనిపెట్టింది తూచా తప్పకుండా చెప్పేసింది. అదంతా విన్నాక అంబర్ పక్కపక్క నవ్వాడు. అలా నవ్వుతున్నప్పుడు అతని నోట్లో కుడివైపు పైవరుసలో బిగింపబడిన బంగారు పన్ను వింతగా మెరిసింది. బృహస్పతి ఆరా టెస్ట్లో అమ్మ నిజమైన మానసిక శక్తులున్న వ్యక్తి కాదని తెలిసిపోయిందట కదా. అవును, అసలు మానసిక శక్తి కలవారైనా ఎదుటి వ్యక్తిలోని ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పగలుగుతారా అడిగింది అత్రి. కాస్త లోకజ్ఞానం, సైకాలజీ కలిపితే చాలా వరకు అవతలి వాళ్ల మనసులో మాట చెప్పేయొచ్చు అన్నారు తేలిగ్గా. ఎదుటివారి మనసులో భావం చూచాయగా చెప్పొచ్చేమో, కానీ అదే భాష, అవే పదాలు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పటానికి వీలవుతుందంటారా అడిగింది మానస. అబ్జర్డ్, భావం మాత్రం చెప్పొచ్చు, అంతవరకే. అత్రి, మానస మౌనంగా ఉండిపోయారు. మీకు చాలా హుణు విద్యలు తెలుసని, అతీత శక్తులు తెలుసని, మ్యాజిక్లు, మంత్రతంత్ర విద్యలు తెలుసని అంకుల్ చెప్పారు అంది అత్రి. అంబర్ తలూపాడు. అందులో ఏ విద్య వల్ల ఎదుటివారి మనసులో మాట క్షుణ్ణంగా చెప్పగలుగుతారు? మ్యాజిక్ అన్నారిద్దరు ఒకేసారి. అంబర్ పక్కపక్క నవ్వాడు. అవును, ఏదో మ్యాజిక్ చేసి తెలుసుకోవాలే కానీ ఎదుటివారి మనసులో ఉన్న భావం వాళ్ల భాషలో సహా తెలుసుకోగలగటం అనేది జరగని పని. హుణు విద్యలు అంటే ఏమిటి? ఆధ్యాత్మిక, అతీత శక్తులు కానివన్నీ హుణ విద్యల కిందే వస్తాయి. డౌసింగ్ అంటే భూమి లోపల ఎక్కడ జల ఉన్నది తెలుసుకోగలగటం. అక్షవిద్య ఇలాంటివన్నీ హుణ విద్యలు. దివ్య దృష్టి, దూరదృష్టి, దూరశ్రవణం, భవిష్యత్ దర్శనం ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక విద్యలు. మ్యాజిక్, వెంట్రిలాక్విజం ఇలాంటివి అంటే లేనిది ఉన్నట్లు చూపగలగటం అనేది గారడి విద్యలు. క్షణాల మీద ఏది అనుకుంటే అది, అంటే అసాధ్యమైనది చేయగలగటం అనేది క్షుద్ర విద్యలు అంటూ ఆగారు అంబర్. ఇందులో అమ్మ ఏ కోవకు చెంది ఉంటుందంటారు? ఆరా కలర్ వల్ల మోసం చేస్తూ బ్రతుకుతోందని మనకు తెలుస్తోంది కాబట్టి అయితే మ్యాజిక్ వల్ల కావాలి, లేదంటే క్షుద్రం వల్ల కావాలి. క్షుద్ర విద్య అంటే ఏదో ఒక క్షుద్రదేవతని ఉపాసించటం. మేబీ కర్ణపిశాచి ఆస్కారం ఉంది. కర్ణపిశాచి తన ఉపాసకులకు వారికి కావాల్సిన సమాచారం అంతా అదృశ్య రూపంలో ఉండి చెవిలో చెప్తూ ఉంటుంది. అత్రి, మానస ఆశ్చర్యపోయారు. అయితే ఇది కర్ణపిశాచి పనే అంది మానస. నేను మాత్రం అలా అనుకోను, ఏదో మ్యాజిక్ ప్రయోగమే అనుకుంటున్నాను. అంటే ఏదో ట్రిక్ ప్లే చేస్తుందన్నమాట. కరెక్ట్, మీరిద్దరూ నాతో రండి అంటూ ప్రొఫెసర్ అంబర్ లోనికి నడిచారు.